అందరూ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అఖిల్ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్. మన మధ్య 32 ఇయర్స్ ఫీమేల్ పేషెంట్ ఆమ్ని గారు ఉన్నారండి. అక్టోబర్ నుంచి బాగా ఆయాసము, గుండెల్లో దడదడగా అనిపించడము ఇలా ఉండేది. చాలా హాస్పిటల్స్‌లో చూపించారు. కొన్ని మెడిసిన్స్ కూడా వాడారు. అయినా కూడా ఎటువంటి రిజల్ట్ అనేది రాలేదు కదమ్మా! అవును. ఎటువంటి రిజల్ట్ అనేది రాలేదు. సో, మన సెంటర్‌ని విజిట్ చేయడం జరిగింది. మనం 18-6 అవుట్ ఆఫ్ ఏజ్ డైట్ ఇచ్చి కొన్ని సప్లిమెంట్స్ ఇచ్చాము. వాడిన 10 రోజుల తర్వాతనే ఒక డిఫరెన్స్ అనేది వచ్చింది. తగ్గడం స్టార్ట్ అయింది. 1 మంత్‌లో పూర్తిగా తగ్గిందని చెప్పారు. ఇప్పుడు అట్లా ఎటువంటి ఆయాసం గాని, హార్ట్ పాల్పిటేషన్స్ గాని రావట్లేదు. ఎలా తగ్గింది? ఆమె ఎలా డైట్ చేశారు? ఈమె ఇంకా 4 కేజీ వెయిట్ లాస్ కూడా అయ్యారు. సో, ఎలా వెయిట్ లాస్ అయ్యారు? ఆయాసం ఎలా తగ్గింది? అలాగే ఎటువంటి డైట్ చేశారు? డైట్‌లో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? సప్లిమెంట్స్ వాడాక ఎలా ఉందనేది ఆమె సొంత మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు ఆమని. నేను 1 మంత్ బ్యాక్ ఇక్కడికి వచ్చాను. ముందు అక్టోబర్ నుంచెల్లి నాకు కొద్దిగా చాలా బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉండే. హెవీగా ఉండే అవి. బ్రీతింగ్ చాలా ఎక్కువ వచ్చి కాళ్ళు చేతులు లొంగర్లు పోవడం అట్లా ఉంటుండే. ఇక్కడికి ఒక డాక్టర్ సజెస్ట్ చేశారు. ఇక్కడికి వెళ్తే కొద్దిగా నీకు క్యూర్ అవుతుంది అని చెప్పేసి. లాస్ట్ మంత్ వచ్చినాను. నాకు డైట్ ప్లాన్ ఇచ్చినారు, కొన్ని సప్లిమెంట్స్ ఇచ్చినారు. అవి వాడినాక ఫస్ట్ 10 డేస్ కొద్దిగా అలాగే ఉండే. 10 డేస్ నుంచి కొద్దిగా క్యూర్ అవ్వుకుంటూ వచ్చింది. ఇప్పుడు అసలు అట్లాంటి ప్రాబ్లం కూడా లేదు. హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకోవడం కానీ, దడ అనేది, బ్రీతింగ్ ఇష్యూ కానీ ఏమీ లేదు. ఇప్పుడంతా నార్మల్‌గానే ఉందమ్మా? నార్మల్‌గానే ఉంది. నార్మల్‌గానే. అంటే అంతకుముందు ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా వాడారు కదా? అవును. వాడినప్పుడు కూడా ఏమి ఇబ్బంది తగ్గలేదు కదా? తగ్గలేదు. అలానే అలాగే ఉన్నది. కానీ ఇది వాడిన 10 డేస్ తర్వాత మీకు అన్ని ప్రాబ్లమ్స్ అనేవి తగ్గినాయి. ఆయాసం గాని, హార్ట్ పాల్పిటేషన్స్ గాని. అవును, తగ్గింది. ఓకే. ఇంకో 1 మంత్ డైట్ చేయండి. నేను అది మీ సప్లిమెంట్స్ కూడా ఇస్తాను. ఇంకో 1 మంత్ పూర్తిగా తగ్గిపోతది. 1 మంత్‌లో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకపోతే మనం నార్మల్ డైట్‌కే వచ్చేద్దాం. సరేనా? ఓకే. 4 కేజీస్ వెయిట్ లాస్ కూడా అయ్యారు కదా? అవును. ఓకే. చూశారు కదా ఆ మాటల్లోనే ఎలా తగ్గిందనేది. ఆయాసం కానీ, హార్ట్ పాల్పిటేషన్స్ కానీ ఎప్పటి నుంచి అక్టోబర్ నుంచి సఫర్ అవుతున్న ఆ ప్రాబ్లమ్స్ కూడా వితిన్ 10 డేస్‌లోనే తగ్గడం జరిగింది. అవి రైస్, బ్రౌన్ రైస్, బాస్మతి రైస్, మిల్లెట్స్ ఇవన్నీ తింటూనే తగ్గించుకుంది ప్రాబ్లము. మన కీటో డైట్ లాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 1 మంత్ మీరు ప్రాపర్ డైట్, ప్రాపర్ సప్లిమెంట్స్ తీసుకుంటే ఇలాంటి ఆయాస ప్రాబ్లమ్స్ అనేవి చాలా తొందరగా తగ్గుతాయి. ఎవరైనా ఈ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటే ఒక్కసారి మా సెంటర్ని విజిట్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి.